గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దిలీప్ గోసే. యాక్చువల్గా ఈ ట్రిప్పు కొద్ది రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ ఇది ఈరోజు అబ్బిందనమాట. ఇప్పుడు మనం వచ్చేసి అనంతపురం నుంచి దాదాపు వెళ్తున్నాము. అక్కడి నుంచి ఇంకేమన్నా ప్లేస్ అంటే అక్కడ పోయిన తర్వాత ఆలోచించాలా. దానికోసమని ఇక్కడ ఏం ప్లాన్ చేసుకోలేదు. ప్రస్తుతానికి అయితే ఈరోజు ఈవినింగ్ లోపల దాదాపులో ఉండాలని ప్లాన్ చేసుకున్నా. ఈ రైడ్లో మనతో పాటు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, మాబు అని. ఆ పిల్లడు వస్తున్నాడు. లేట్ చేయకుండా రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకోటి ఏమంటే మెయిన్ మన బండికి లగేజ్ మౌంట్ చేయాలన్నమాట. లగేజ్ ఉంది, లగేజ్ మౌంట్ చేసుకొని ఫ్యూల్ కూడా రాత్రి ఫుల్ చేయించేసిన. రాత్రి కొద్దిగా వర్క్ ఉండి బయటకు వింటాం అనమాట. దానికోసమని ఫ్యూల్ కూడా రాత్రి వేయించేసుకున్నా. ఇంకా ఫ్యూల్ స్టాప్ కూడా లేదు. ఎక్కడన్నా ఆపితే టిఫిన్ కావాలా. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 4 అవుతుంది. ప్రస్తుతానికి బయలుదేరిపోవడమే, లగేజ్ మౌంట్ చేసుకొని. ఇంకా మిగతా విషయాలన్నీ వెళ్తూ గోప్రవ్యూలో మాట్లాడుకుందాం. హలో, ఒక్క నిమిషం. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా అందరికీ వీడియో నచ్చేది అట్లా చేస్తాను. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. కోరుకునేది అదొకటి. వెళ్తూ గోప్రవ్యూలో మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇంకా రాత్రి పెట్రోల్ వేయించుకున్నప్పటి నుంచి ఒక 2 కిలోమీటర్స్ అట్లా తిరిగింటా అంతే. ఎందుకంటే డైరెక్ట్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మా ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన. మెయిన్ ఇంకోటి ఏమంటే చైన్ లూప్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఏదన్నా ఆ లోపు దొరికే సిటీ అంటే నాకు తెలిసి చెలికేరు అట్లా కళ్యాణదుర్గం మీదుగా ఇప్పుడు మనం చెలికేరు అట్లా పోతాం అన్నమాట. దాదాపు ఇక్కడ నుంచి దాదాపు డైరెక్టా లేకపోతే ఇంకొక ఊరు ఉంది, అక్కడ కొద్దిగా వర్క్ ఉందన్నమాట. శివమొగ్గ అని. ఆ ఊరికి పోదామా వద్దా అని ఆలోచిస్తున్నాము. నేను తనతో అంటే తనేమో నీ ఇష్టం ఎట్లయినా పర్లేదు అన్నాడు. ఆప్షన్ ఆకిడ్స్ పెట్టినాడు అనమాట. రైడ్ స్టార్ట్ చేసేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఓం నమః శివాయ. ఇప్పుడు మనం వచ్చేసి NH-44లోకి ఎంటర్ అయినాం అనమాట. అంటే మా కాలనీ దాటి నేషనల్ హైవేలోకి ఎంటర్ అయినాము. మనము ఈ నేషనల్ హైవేలో ఎక్కువసేపు ఉండము, ఎందుకంటే మనం మళ్ళీ కళ్యాణదుర్గం కట్ అయిపోతాం అనమాట. కళ్యాణదుర్గం బైపాస్ నుంచి కళ్యాణదుర్గంకి వెళ్తాము. కళ్యాణదుర్గం నుంచి చిలికేరు అట్లా వెళ్తాము అనమాట. ప్రస్తుతానికి వచ్చి మనము అందరికీ తెలిసిన విషయం ఒకటి ఇరానీ ఛాయ్ ఉందన్నమాట. ఒకటి ఆ ఇరానీ ఛాయ్ దగ్గర ఒక ఛాయ్ కొట్టేసి కొద్దిగా మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఎందుకంటే నైట్ సరిగ్గా నిద్ర లేదు. అది ఇంకోటి ఏమంటే పొద్దునే తొందరగా లేచినాము, దానికోసమని కొద్దిగా నిద్ర ఏమన్నా వస్తుందేమో పోయేటప్పుడు. అందుకే ఇక్కడ ఒకటి ఛాయ్ కొట్టేసినామంటే
నిద్ర అనేది కొద్దిగా తగ్గిపోతుంది అన్నమాట. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం కళ్యాణ్ దుర్గం ఔటర్ రింగ్ రోడ్, అంటే కళ్యాణ్ దుర్గం ఊర్లో నుంచి కాకుండా ఔటర్ రింగ్ రోడ్ ఉందన్నమాట. ఆ రింగ్ రోడ్లో నుంచి పోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి చిలికేరు రోడ్డు వల్ల గాయస్ ఆల్మోస్ట్ కళ్యాణ్ దుర్గం దాటేసి ఇప్పటికి ఒక 7-8 కిలోమీటర్స్ అట్లా వచ్చేసి ఉంటాము. అసలు మొత్తం చూడండి, ఫ్యాన్స్ మొత్తం ఎట్లున్నది అసలు. ఇటు సైడు కొండలు మొత్తం ఫ్యాను, సింగిల్ రోడ్డు. అసలు స్టార్టింగ్లోనే కార్నరింగ్స్ ఎక్కువ ఉన్నాయి. చూడాలి ఇంకా ఎట్లుంటుంది ముందరికి. వర్షం అయితే ఇక్కడ బీభత్సంగా ఉన్నట్టుంది నాకు తెలిసి. అసలు ఈ గోళ్ళ కాలువపల్లి అక్కడైతే అసలు రోడ్డు మీద నిలబడినాయి వాటర్. అసలు అంత హెవీ రైన్ పడినట్లుంది. ఫస్ట్ టైం ఈ రోడ్డు పోవడము దాదాపుడికి. మామూలుగా అయితే మేము పెనుగొండ పోయి పెనుగొండ నుంచి మడకసిర అట్లా పోతా అంటే, కానీ నేనెందుకో రోడ్డు బాగుంటుందనే పెట్టుకున్నా ఇది నావిగేషను. అంటే నేను 2 వీలర్ పెట్టలేదు అనమాట, కారు పెట్టుకున్నాను. కానీ రోడ్డు చూస్తే సాయంత్రం కల్లా పోతామో పోమో అని తెలుసు డౌట్. ఈ రోడ్లో ఇట్లుంటే రోడ్డు చాలా ఘోరంగా ఉంది. మన ఆంధ్రాలోనే ఎట్లుందంటే ఇంకా కర్ణాటకలో ఎట్లుంటుందో రోడ్డు చూడాలి. ఇంకా వర్షం అయితే సైడు మొత్తం గుంతల్లో అంతా ఫుల్ ఉన్నాయి అసలు వాటర్. మనం దాదాపు అడవేంతవరకు వర్షం పడుకుంటే చాలు, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. గూగుల్ తల్లి నమ్ముకుంటే ఇట్లుంటుంది పరిస్థితి. మేము స్టార్టింగ్లో చూసినప్పుడు తార్ రోడ్ అనే ఉంది అది, కానీ కొద్దిగా ముందరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మట్టి రోడ్ వచ్చింది. మళ్ళీ ఎంత దూరం ఉందో తెలియదు. అది సెట్టూరు ఊర్లో నుంచి చూపించింటే ఒక 5 కిలోమీటర్లు ఎక్స్ట్రా చూపించింది అనమాట. ఇంకా ఇది ఔటర్ రింగ్ రోడ్ ఏమో ఊరికి అనుకొని మేము రైట్ సైడ్ కట్ అయినాము. కానీ కొద్దిగా ముందరకు వచ్చేందుకు మాకు తెలియదు మట్టి రోడ్ అని. స్టార్టింగ్లో ఏమో కొద్దిగా తార్ రోడ్డు ఉన్నది, కానీ మళ్ళీ ఇది మట్టి రోడ్ వేసినట్లున్నారు. ఏం కానట్టుంది. అది మన బండలు వస్తాయి కదా, నల్ల బండలు, అంటే మన తాడపత్రి బండి అంటారు కదా, ఆ బండ ఫుల్ లోడ్ ఉంది బండి. అది సైడ్కి ఇది రోడ్డు హైట్ ఉండడం వల్ల అట్లున్నాడు. మొత్తం ఆ పక్క పడిపోయింది బండి అంతా. తెలిసి డ్రైవర్కి ఏం అయ్యిండదు, ఎందుకంటే స్లోగానే పడినట్టుంది అది. ఎక్కువ ముందర గ్లాసెస్ ఒకటి పగిలిపోయినా నాకు తెలిసి. అయితే నాకు తెలిసి బండికి అయితే ఏం కాలేదనమాట. నేను ఎవరిని అడగలేదు. రోడ్డు చూడండి ముందు స్ట్రైట్, ఒక్కటే రోడ్డే స్ట్రైట్. సైడ్ ఇంకా ఏమండి వేసినారు, కానీ అవి ఇంకా చెనిక్కాయ ఏది వేసినట్లున్నారు. కానీ అదైతే ఇంకా ఏమీ లేదు, ఇంకా చిన్న చిన్న మొక్కలుగానే ఉన్నాయన్నమాట. ఇది సైడ్ వచ్చి మొక్కజొన్న లేకపోతే ఏదో, నాకైతే ఐడియా లేదు దాని మీద ఎంత. మనకి ఎక్కడ పోయినా కానీ ఊర్లో గుడి అది లేకపోతేమో కానీ ఖచ్చితంగా ఈ గుళ్ళు అయితే మాత్రం కంపల్సరీ ఉంటాయి. బార్ అండ్ రెస్టారెంట్ అంట, బ్యాక్ సైడ్ ఇంకోటి రెస్టారెంట్ ఉంది.
అవి మాత్రం కంపల్సరీ కనిపిస్తాయి ఏదో ఊర్ల కాడ. వెల్కమ్ టు కర్ణాటక. కర్ణాటకలో కూడా ఎంటర్ అయిపోయినాం. చూపిస్తాం ముందర బోర్డు, ఊరు పేరు కన్నడలో ఉందన్నమాట. నాకు అది చూసి ఇంతకుముందు ఊర్లోనే కనబడింది కానీ నేను అంత గమనిలే. ముందు దునిహల్లినా ఏదో పేరు అది కన్నడలో. రోడ్ అయితే బాగానే ఉంది కానీ వర్షాకాలం మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్తో బండి తోలినామంటే మాత్రం ముందర ఉండే పుండ్లు రాలిపోతాయి. చూసుకొని డ్రైవ్ చేయాల. అందులో వర్షాకాలం కాబట్టి ఇంకొద్దిగా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇంతసేపు రోడ్డు బాగానే ఉంది, ఇప్పుడే పోయిండేది రోడ్డు బాగుందని. అప్పుడే చూసి అప్పుడే అబ్బా ఈ స్థితికి వచ్చింది రోడ్డు. బా పర్లేదు, అది కొంచెం ప్యాచ్ ఉన్నట్టుంది. అది ఎందుకు ప్యాచ్ పెట్టారో మనకి తెలియదు. ఇంకా అసలు ఈ క్లైమేట్కి రోడ్డుకి ఇంకా చాలా లొకేషన్లు షూట్ చేయలే కానీ ఓవర్ లెంత్ అయిపోతుందని వీడియో అక్కడ కొంచెం తీసినా కానీ కంటిన్యూ తీసింటే మాత్రం ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. అసలు హైలైట్ ఉన్న ఈ రోడ్డుకి అయితే క్లైమేటు, ఆ సైడ్ పొలాలు కేక్ అసలు. వేదవతి ఏమంటారు దీన్ని, వేదవతి నది అన్నమాట ఇది. నాకే తెలియదు, గూగుల్లో చూసింటే వేదవతి నది అని చూపించింది అన్నమాట. వర్షాలు బాగున్నట్టున్నాయి, చాలా వాటర్ చూడండి, ఎంత వాటర్ వస్తుంది అసలు. అటు సైడ్ కూడా చూడండి, పెద్దగానే ఉంది ఏరేమో. వేదవతి నది అదేదో బోర్ వేసిన పైపు ఉన్నట్టు కదరా కదా. ఒక 7-8 పల్లెటూర్లు తిప్పి నేషనల్ హైవే 150A అంట, 150A అంట హైవే, నేషనల్ హైవే అంటే ఇది. తెల్లారుజాము నుంచి ఒకటే అన్ని పల్లెటూరు రోడ్లే. ఇప్పుడు హైవేలోకి ఉన్నాం. చూద్దాం ఇది ఎంత వరకు ఉంటుందో. నాకు తెలిసి చిక్మంగళూరు హైవే అనుకుంటానా, ఏమన్నా ఉంటే చిక్మంగళూరు వరకు ఏమన్నా ఉండొచ్చేమో అని అనుకుంటాను నేనైతే. వర్షాలు అయితే మాత్రం చాలా ఘోరంగా పడినాయి, ఇటు సైడ్ భయంకరంగా పడినాయి. ఇట్లా సైడ్ గుంతల్లో కూని అదంతా మొత్తం అంతా ఫుల్ వాటర్. అసలు క్లైమేట్ కేక, అసలు ఆ రోడ్డు హైలైట్. ఏమంటే అక్కడక్కడ కొంచెం ప్యాచ్లు ఉన్నాయి కానీ రోడ్డు, లేకపోతే మాత్రం రోడ్డు హైలైట్. అసలు చిన్న వన్ వే రోడ్ అయినా కానీ హైలైట్ అయింది రోడ్డు. ఇది హరిత కోటేనో కట్టేనో అర్థం కాల పేరు అది. ఇక్కడ నుంచి ఇరూరు ఇంకా ఒక 16-17 ఉంది. అంటే ఈ హిరియూర్ అనేది ఈ నేషనల్ హైవేలో అంటే ఒక మైన్ సిటీ అనుకున్నాను. ఇంకా ఒక 16-17 ఉంది. దాదాపు ఇటు నుంచి ఇంకా ఒక 175-178 ఉంది. ఇప్పుడు మేము వచ్చేసి దగ్గర 160-170 వచ్చినాము.
ఇంకో విషయం ఏమంటే నాకు కొద్దిగా ఆకలి ఎక్కువ అనమాట. నాకు ఆకలి ఏంటంటే తినేస్తా, ఏదో ఒకటి తినాలి ఫస్ట్. అందుకని చెప్పి ఏదో చిన్న హోటల్ కనపడితే ఇక్కడ ఆపిన హోటల్ దగ్గర. కానీ నేను వీడియో తీసేది మర్చిపోయాను, ఫోటో తీసేది మర్చిపోయినాను. టిఫిన్ 2 ఇడ్లీ 2 బజ్జీ ఇచ్చినాడు, 40 రూపాయలు అంట. ఆ ఇడ్లీ ఒకటి ఎంత ఉందంటే మన చిన్న సైజు పూరి వస్తుంది కదా, చిన్న సైజు పూరి ఎంత ఉందో ఒక ఇడ్లీ ఒకటి తినగానే ఫుల్ అయిపోయింది అసలు. అది ఆ రెండోది కూడా ఇంకా వేస్ట్ చేయలేక బలవంతంగా తిన్నా. మళ్ళీ రెండో దాంట్లో సగం విడిచిపెట్టేసిన. ఈ టిఫిన్ కాడే ఇట్లుందంటే ఇంక మధ్యాహ్నం ఎట్లుంటుందో ఏం కథ సగాల. మన ఈరోజు రైట్లో సెకండ్ టోల్ గేట్ ఇది, కానీ ఇది ఇంకా వర్కింగ్లో లేదనుకుంటా. ఇంకా దీన్ని ఓపెనే చేయలేదు, వర్క్ జరుగుతున్నట్టుంది. ఇంకా ఇది ఫస్ట్ టోల్ గేట్ వచ్చేసి మనకి పంపనూరు దగ్గర వస్తుంది. కానీ అది తెల్లవారుజామును కదా, నేను బ్లాక్ చేయలేదు. అనంతపూర్ డైరెక్ట్ కళ్యాణదుర్గం దగ్గర కెమెరా ఆన్ చేసిన, అందుకని అది ఫస్ట్ టోల్ గేట్ కనపడలేదు, చూపించలేదు నేను. ఇప్పుడు వచ్చేసి సెకండ్ టోల్ గేట్ దాటినాం ఈరోజు రైల్లో. ఇక్కడ నుంచి ఇంకా ఒక 170 అట్లా ఉండొచ్చు దాదాపాడు. ఏ టైంకి పోతామో చూడాలా దాదాపాడికి. గైస్ మనము హిరియూర్ ఎంటర్ అయ్యేటప్పుడే ఒక ఫ్లైఓవర్ వస్తుంది. అది ఇంకొక నేషనల్ హైవే కలెక్షన్ అనమాట. మనం సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మన టన్నెల్ వస్తుంది చిన్నది. ఆ టన్నెల్ దాటినాక రైట్ సైడ్ రాలా. రైట్ సైడ్ వచ్చిన తర్వాత అదే నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు ఉంటుంది. అంటే మనము హైవే ఎక్కకుండా కింద సర్వీస్ రోడ్లో వచ్చినామంటే ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ పోవాలన్నమాట. అది సాగర్ కాదు, ఏదో సాగరా అంట. 22 అంట ఇటు నుంచి. ఇప్పుడు మళ్ళీ ఇది నేషనల్ హైవేలో నుంచి మళ్ళీ విలేజ్ రోడ్కి సింగిల్ వే తీసుకొచ్చింది. మళ్ళీ ఒక్క చెట్ల హిరూరు దాటినాక టెంకాయ చెట్లు చాలా కనపడుతున్నాయి అసలు. ఒక్క చెట్లు అవి ఎక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో. ఎదురుగా చక్కగా ఉన్నాయి కదా ఒక్క చెట్లు. ఇవి ఉన్నాయి మామూలు టెంకాయ చెట్లు. ఎట్లరా స్ట్రైటా? మళ్ళీ రైట్ అంట. ఇప్పుడు చూడండి క్లారిటీగా ఉంది. ఎన్ని చెట్లు చూడండి అసలు. మొత్తం ఈ పక్క ఇటు సైడ్ అంతా అవే, మొత్తం అంతా టెంకాయ చెట్లు మొత్తం అన్నీ అవే. అసలు ఈ వ్యూ చూడండి. అసలు బ్యాక్ సైడ్ మొత్తం కొండలే, సెంటర్లో ఊరుంది. అసలు స్ట్రైటే కదరా? ఊరి పేరు కన్నడలో చేసినారు, అర్థమే కదా అసలు. అది
అసలు ఈ రోడ్డుకి అయితే మొత్తం ఇంతా టెంకాయ చెట్లు, ఇంకా ఒక్క చెట్లు, మొత్తం లేకు చెరువు. నీళ్ళు అయితే ఏమంత ఫుల్గా లేవు, లైట్గా ఉన్నాయి ఊరిని. అది కూడా వర్షం నీళ్ళు ఏమో వచ్చినట్టున్నాయి నాకు తెలిసి. దీని నిండా నీళ్ళు ఉంటే మాత్రం సూపర్ కనబడుతుంది అనుకుంటుంది లేకు. చూడండి అసలు ఎదురుగా మొత్తం అన్ని టెంకాయ చెట్లు, ఒక్క చెట్లు, మన రబ్బర్ చెట్లు ఉంటారు కదా అవి మొత్తం అన్నీ. అవి సైడ్ అయితే చుట్టుపక్కల మీరు ఎక్కడ చూసినా కానీ అవి ఉంటాయి మొత్తం అన్నీ. ఈ ఊర్లో అయితే ఇప్పటికి కూడా ఇంకా పెంకుటిన్లు ఉన్నాయి అసలు. ఎక్కడో ఒకటి, ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, ఆ బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. ఇది వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ అనుకుంటా. ఇది కూడా సగం పెంకుటిల్లే. ఇంకా ఇప్పుడు కూడా పెంకుటిల్లు వాడుతున్నారంటే అసలు చాలా గ్రేట్. ఏదో స్వామి గుడి ఉన్నట్టుంది. వచ్చి తర్వాత ఊరు ఇక్కడ నుంచి కడూరు వచ్చి ఒక 21 అట్లా 23 అట్లా ఉంది. కడూరుని బాగానే ఉంది ఒక రకంగా. అంత పెద్ద సిటీ కాదనుకోండి, కడూరు సిటీ. దయచేసి ఈ రోడ్డుకు మాత్రం రాదండి. చిక్మంగళూరు నుంచి దాదాపడుకోండి. కనీసం చూద్దామంటే ఊర్లలో మనుషులు ఒక రోడ్డు మీద ఒక్కలేడు. ఈ రోడ్డుకి అసలు 10 కిలోమీటర్ల నుంచి వీడెవడు కనపడినాడు. ఇప్పుడు బండ్లో పోయినా పోటు కనపడినాడు అంతే. ఒక కార్ వచ్చింది, ఒక బైక్ వచ్చింది అంతే. అయ్యాల నుంచి అడ్వెంచర్ కావాలా అనుకుంటే రోడ్డుకి రండి. మొత్తం ఘాట్ సెక్షను, అందులో సింగిల్ రోడ్డు, కనీసం మనుషులు కనపడలే. సగం దాకా కూర్చున్నాక అనుకుంటున్నాను నేను ఊరికన్నా వస్తున్నాయి రోడ్డుకి అని. చూసేదాన్ని మాత్రం కేక్ ఉంది. మన సార్ ఇంతసేపు వేడి ఉండిండే హైవేలో, వీడికి వస్తేనే చలి పెడుతుంది. అంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా, కూలింగ్ ఉంటుంది అనమాట. దానికి ఏమో అనుకుంటాను. అసలు
కెమెరాలో కన్నా ఇవే వచ్చి ఇట్లా డైరెక్ట్ చూస్తే మాత్రం కేక్ కనబడుతుంది. ఈ కారు అడ్డం వస్తుంది నిజంగా డౌన్లో. ఓవర్టేక్ చేద్దాం. అమ్మాయ ఏదో మళ్ళీ ఒక హైవేలో తీసుకొచ్చింది. ఇది మళ్ళీ ఊరు వచ్చింది. అసలు వీళ్ళు ఇక్కడ ఎట్లా ఉంటున్నారు, ఏం కథ అసలు. బాబా ఎండనే లేదు అసలు. ఇక్కడ మేము హైవేలో నుంచి టర్న్ తీసుకొని వచ్చినప్పటి నుంచి రోడ్డుకి ఎండ అనేది చూడలేదు అసలు మేము. అట్లుంది ఇక్కడ. ఎట్లుందంటే ఇది మనము మొబైల్లో వాల్పేపర్ చూస్తాం కదా, ఏటీఎం చూస్తుంటే అట్లుంది అనమాట మొత్తం. ఈ చిన్న అట్లా చెట్లన్నీ అడ్డం ఉన్నాయి, అవి లేకపోయింటే ఇంకా బాగా క్లారిటీ కనబడదు. పైన చిన్న రెండే ఇండ్లు ఉన్నాయి, అంత మోట్లో కట్టినారు ఇండ్లు అవి పైన. మీకు కెమెరాలో సరిగ్గా కనబడవచ్చు కానీ ఏటి నుంచి చూస్తే మాత్రం కేక్ ఉంది కదా మా బా. ఆడ చూడలే ఇంట్లో ఆడోటి ఎర్రది, ఆడోటి పైన ఒకటి డాగ్ ఎట్లుందో కూడా వాళ్ళకి వండరు ఒప్పుకోవచ్చు. గైస్ ఇప్పుడే తెలిసిన విషయం ఏమిటంటే మైన్ దాదాపు బంధులో ఉందంట. సఫర్ అని అడిగితే మా వాళ్ళని అడిగితే సఫర్ దానికి దీనికి సంబంధం లేదంటున్నారు. అది ఎందుకు బంధులో ఉందో తెలియదు కానీ మేము ఆడిపోయేంత వరకు మాకు ఐడియా లేదు. చూస్తాము, ఒకవేళ వీలైతే చూసుకొని వస్తాము, ఇంకా లేదంటే మనమేం చేయలేము. ఇంకా
ఒక్కసారి ఈ క్లైమేట్ చూడండి ఎట్లుందో అసలు. నేను కింద ఎంత చలి ఉండదని చెప్పి గ్లౌజులు వేసుకోలేదు, కానీ చలి పెడుతుంది పైకి వచ్చిన తర్వాత. అంటే మేఘాలు ఎంత కింద, అంటే మనం పైకి వచ్చాము, మేఘాలు కిందికి రాలేదు. ఒకసారి చూడండి అది అసలు అది ఓపెన్ చేయి. అసలు అర్థం హెల్మెట్ గ్లాస్ వేసుకుంటారంటే హెల్మెట్కి మంచు అంత అది కనపడలేదు గ్లాస్ మీద, అంత మంచు కురుస్తుంది అసలు. అలా 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 పోతున్నాయి మేఘాలు పైన. నాకు తెలిసి ఇంకా సగం రాలేదు. మనము కొని కిందికి వచ్చే లోపల ఖచ్చితంగా ఈవినింగ్ అవుతుంది. చూద్దాం ఏమవుతుందో. అది చూడండి, దేకో ఏమి రాండి ఏమి డబ్బులు పోయినా బాలేదు ఈ వ్యూ కోసం. డబ్బులు పోయినా పర్లే మాకు. 1 అవర్ దగ్గర 1.5 అవర్ కింద పోలీసు వాళ్ళ దగ్గర వెయిట్ చేస్తే రిక్వెస్ట్ చేసి పైకి వచ్చినాము. మేము ఇద్దరే కాక ఇంకా ఎంతమంది వీడియోలు వచ్చినారు కదా, 2 బైకర్స్, అంటే ఒకే బైక్లో 2 వచ్చినారు కదా. వాళ్ళది మన ఆంధ్రానే, కానీ వాళ్ళు మైసూర్లో జాబ్ చేస్తారట. మాకు ఈడికి వచ్చిన తర్వాత పరిచయం అయినారు వాళ్ళు. నేను తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇద్దరు చిక్మంగళూరు వరకు ట్రావెల్ చేస్తాం. ఇద్దరు వాళ్ళు చిక్మంగళూరులో డ్రాప్ అయిపోతారు, మనం మాత్రం డైరెక్ట్ బెంగళూరుకి టచ్ అవుతాం. అక్కడ చూసుకుంటే పోతే చక్కగా పోతాం అబ్బా. మన కోసమే వెళ్ళి కింది ఆడ ఉండింది కదా ఇది. వెల్కమ్ 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 దాదా పహాడ్, దాదా బుడేంగిరి బాబా, అట్లే దత్తాత్రేయ గారి పీఠము. షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. మామూలుగా అయితే ఇంత ఫ్రీగా ఉండదు, ఫుల్ జనం ఉంటారు. అసలు చాలా తక్కువ ఉంది, అసలు జనమే లేరు అసలు. అడ్వెంచర్ మనం బుడేంగిరి దర్గా ఘాటికి, అంటే దత్తాత్రేయ పీఠం ఘాటికి వచ్చిన తర్వాత
మాణిక్యధార అని ఒక ప్లేస్ ఉంది, వాటర్ ఫాల్స్ ఇది. ఆటికి పోవాలంటే ఇట్లా ఈ మన అడ్వెంచర్ రోడ్లో పోవాల. రోడ్డు సరిగ్గా లేదు. ఎట్లా రోడ్డు ఉంది కదా, ఈ రోడ్లో చెప్పురా నాయనా. ఇది ఒకప్పటి ఇండ్లన్నా ఉండాలా, లేదంటే ఇక్కడ ఉండే వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఉండొచ్చు. ఎట్లా చూడండి అసలు మొత్తం అంతా. లాస్ట్ అమ్మ ఇట్లా లాస్ట్ ఎన్ని రూములు బాగా కట్టినారా పైన ఇల్లు. మళ్ళా అప్పట్లో డబ్బరాజులు కాలం కార్లు పైన పడి బాగుంది రోడ్డు. కార్ రోడ్డు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దిలీప్ గోసే. పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి.